అందరికీ నమస్కారం. మన చేతిలో మన అదృష్టం. ఇంతకుముందు చాలా భాగాల వరకు తెలుసుకున్నాం. ఇప్పుడు దండ్రాక్ గురించి దండ్రాక్ గురించి కూడా ఇంతకుముందు చెప్పాను, కానీ చాలామంది అడుగుతున్నారు కాబట్టి మళ్ళీ దండ్రాక్ గురించి ఇంకొకసారి చెప్తాను. 1-2 సార్లు చెప్పాను, మళ్ళీ వివరంగా చెప్తాను, తెలుసుకోండి. చాలామంది చాలా బాధలు పడుతున్నాం అని అంటుంటారు ధనం లేకని. ఒక మిత్రుడు కూడా పదే 4-5 సార్లు నాకు మెసేజ్ పెట్టారు. చాలా ఇబ్బందుల్లో ఉన్నాను, చాలా ఆర్థిక పరిస్థితుల్లో ఉన్నాను అనేసి. పాపం అతను 44 సంవత్సరాలు. 44 సంవత్సరాల్లో చాలా ఇబ్బంది పడుతున్నాను. అందరికీ ఇబ్బందులు ఉంటాయి, ఎవరికి ఇబ్బందులు లేకుండా ఉంటారు. నేను కూడా 44 సంవత్సరాలు కాదు, ఇప్పుడు నాకు 70 సంవత్సరాలు అయినా నేను ఇబ్బందుల్లోనే ఉన్నాను. ఒకరోజు ప్రతి మనిషి జీవితం సుఖంగా ఉండదు, ఏవో కారణాలు ఉంటుంటాయి. ఆ కారణాల వలన సుఖము ఉంటుంది, దుఃఖము ఉంటుంది, కష్టము ఉంటుంది, లాభము ఉంటుంది. అన్నిటికీ భరించాలి. ఏ అగత్యాలు చేసుకోకూడదు. మనస్సు ప్రశాంతంగా ఉంచుకుంటుండాలి. అసలు దండ్రాక్ ఉందో లేదో మీ చేతిలో చూడండి. ఉంటే దాని ప్రకారమే జరుగుతుంది అన్నమాట. ఇది జీవిత రేఖ, ఇది బుద్ధి రేఖ, ఇది ఉదయ రేఖ. యాక్చువల్గా అందరికీ ఇలాగ ఉంటాయి. ఇప్పుడు దండ్రాక్ గురించి తెలుసుకుందాం. పాపం మిత్రుడు చాలా బాధపడుతుండో 44 సంవత్సరాలు అనేసి 4-5 సార్లు మెసేజ్ పెట్టారు. నా ఫోన్ నెంబర్ అడిగి నీ ఫోన్ నెంబర్ అడిగి మళ్ళీ మీరు దగ్గరకు వచ్చి ఖర్చులు పెట్టుకొని ఇవన్నీ బాధలు పడిన నేను ఇక్కడికి వచ్చినా అదే చెప్తాను. రాకపోయినా మీరు వీడియో చూస్తే అదే తెలుసుకుంటారు. అంత మాత్రాన మీరు ఇక్కడికి వచ్చేది ఇబ్బందులు పడడం, బస్సు ఛార్జీలు కట్టుకొని రావడం, ఎక్కడ ఉంటానో ఏ టైంకి ఎక్కడ ఉంటానో నాకు కూడా తెలియదు. అలాంటప్పుడు నా దగ్గరికి ఎవరికి నేను అడ్రస్ ఇవ్వను, ఫోన్ నెంబర్లు కూడా ఇవ్వను. మీ చేతిలో మీ తెలుసుకోవడానికే నేను అందరికీ ఈ విధంగా వీడియోలు పెడుతుంటాను. తెలుసుకోండి. చాలామందికి సగం చెప్పి సగం మానేస్తారు, వాళ్ళ దగ్గరికి వస్తారని. కానీ నేను అలా కాదు, మొత్తం ఏజ్టీజ్గా ఏ విధంగా ర్యాకులు ఉన్నాయో ఆ విధంగా చెప్తుంటాను. మొత్తం ఒక్కో ర్యాక్ గురించి చెప్పాలంటే కొన్ని రోజులు పడుతుంటుంది. అన్నీ చెప్పలేము వీడియోలో కదా. ఒక 5 నిమిషాలు 10 నిమిషాల లోపే, అంతకంటే ఎక్కువ చెప్పినా మీకు చూడాలనిపించదు, నాకు చేయడానికి సుపడుతుంటుంది. అంచేత వివరంగా చెప్తాను. మళ్ళీ ఒకసారి చెప్తాను. ఇది ఇంతకుముందు కూడా చాలా వీడియోల్లో ఉంటుంది దండ్రాక్ గురించి. మీరు పదే అడిగారు కాబట్టి మీ గురించి చెప్తాను. పేరేం పేరు? అతని పేరు శ్రీనివాసరావు. ఎవరో అతను. సరే, దండ్రాక ఇక్కడి నుంచి ఇక్కడ మొదలెట్టి జీవిత రేఖ దగ్గరలోన ఇలాగ ఉంటుందండి. జీవిత రేఖ దగ్గరలో ప్రతి ఒక్కరికి అద్దెడంగా వచ్చింది, కానీ తిన్నగా నిదానంగా ఉంటుంది అన్నమాట. అలాగుంటే పుట్టుతేనే వాళ్ళు ధనవంతులు అవుతారు. ఒకవేళ ఎవరో మెసేజ్ పెట్టారు, నాకు అన్ని రేఖలు ఉన్నాయి కానీ నేను అడుక్కు తింటాను అనేసి. అడుక్కు తింటుంటే మరి సెల్ ఫోన్ ఎలా కొన్నాడు వాడుతుండో, మరి ఇవన్నీ ఎలాగ మెసేజ్లు ఎలా పెడతాను? ఇంగ్లీష్లో డిగ్రీ బీకామ్ బీఎస్ చదవకంటే, బీటెక్లో చదవకంటే ఇంగ్లీష్లో మెసేజ్లు ఎలా పెడతాను? వాళ్ళు తప్పు మాట అనకూడదు. ఏదో వాళ్ళ ఇష్టం, ఇంకా ఎవరి ఇష్టం ఏంటో వాళ్ళ మెసేజ్లు పెట్టుకుంటూ ఉంటారు. వాళ్ళ ఇష్టం అది పెట్టుకుని, కానీ అలా అడుక్కు తింటానంటే నిజంగా అడుక్కు తింటే ఎవరు ఏ ప్రాబ్లం కష్టం ఎవరు ఏం చేయలేం. కానీ ఉండి కూడా అడుక్కు తింటాను అంటే అది తదాస్తు దేవతలు తదాస్తు అన్నట్టుగా ఉంటే అది నిజంగా యాక్చువల్గా అదే వస్తుంది అన్నమాట. అదే జరుగుతుంది. అలాగే ఎప్పుడు ఉన్నది లేనట్టుగా అనుకోకూడదు, లేనిది ఉన్నట్టుగా అనుకోకూడదు. ఎవరైనా అడుక్కోవడానికి వస్తారు సపోజ్, ఇంకా ఆ విషయం గురించే చెప్తుంటాం మనము. మాకు చెయ్యాలో కాదండి అని అంటారు, అది వేరే విషయం. ఏం లేదండి అడుక్కున్నాడు, ఏం లేదండి మా దగ్గర అనకూడదు. చెయ్యాలో కాదంటే వేరే విషయం, వడ్డించడానికి అవదని వేరే విషయం, కానీ మాకు ఏం లేదండి అని అనకూడదు.
అదే టైంలో తదస్తులు దేవతలు తిరిగినట్టుగా ఉంటే ఇలా తదస్థానాన్ని వేస్తారనమాట. ఆ పూర్తిగా ఏం లేకుండా అయిపోద్ది. వీళ్ళ దాళ్ళకి వెళ్ళిపోద్ది. ఎల్లవేళ్ళు భాగ్యవంతులు ఎప్పుడూ ఒకలాగే ఉండరు. పేదవాళ్ళు అయిపోతుంటారు. పేదలు భాగ్యవంతులు అవుతారు. రొటేషన్ ఈ భూమి చుట్టూ సముద్రం మధ్య ఉన్న భూమి పెరగడం లేదు. జనాభా పెరుగుతున్నారు. మరి జనాభా పెరుగుతుంటే ఆస్తులు కూడా పెరుగుతున్నాయి. ఎలా పెరుగుతున్నాయి? ఎవడో ఒకడు అక్కడ దివాలు తీస్తే ఇక్కడ ఒకడు భాగ్యవంతుడు అవుతాడు. ఇక్కడ భాగ్యవంతుడు దివాలు తీస్తే అక్కడ ఒకడు అవుతాడు. వాళ్ళ కొడుకులు అలాగే. అంతేగాని భూమి పెరిగిపోవడం లేదు. వచ్చిన వాళ్ళందరూ పుట్టిన వాళ్ళందరికీ 10 ఎకరాలు 5 ఎకరాలు వస్తున్నాయి. ఎక్కడి నుంచి వస్తున్నాయి? అవతల ఎవడో ఒకటి చెడిపోయి అమ్మాలి, యువతలోడు కొనాలి. ఈ విధంగా ఉంటుంది కాలచక్ర ప్రకారం. అంతేగాని అన్నీ మనం తెలుసుకుని కూడా మెసేజ్లు రాంగ్గా పెడితే అది మీకే ఇది వస్తుంది. మాకేం సబ్స్క్రైబ్ చేయకపోయినా పర్వాలేదు, లైకులు చేయకపోయినా పర్వాలేదు. కొంతమందికైనా తెలుస్తుంది, బాగుపడతారని నేను చెప్తుంటాను. అయితే ఇది ధనరేఖ. అసువు పెట్టడం ఎందుకు? ఇలాగ ఉన్నట్టుంటే పుట్టుకుతేనే ఆ జాతకుడు ధనవంతుడు అవుతాడు. ధనవంతుడు ఇంట్లో పుడతాడు. లాస్ట్ వరకు ధనంకి ఏ లోటు ఉండదన్నమాట. అలా ఉంటుంది ఒక్కొక్కరికి. అంతే. ఇది స్వతంత్రంగా సంపాదించింది కాదు. ఎవరికి వాళ్ళ తల్లిదండ్రులు సంపాదించింది, లేకపోతే ఇంకొకరు సంపాదించింది, దాని మీద ఉంటుంది అనమాట. ఈ విధంగా జీవిత రేఖ దగ్గరలో ఉండి రేఖగానే ఉన్నట్టుగా ఉంది. ఇదే రేఖ ధనరేఖ అనేక విధాలుగా ఉంటుంది. ఇక్కడి నుంచి ఉంటుంది ఇలాగా. అందరికి ఒకలాగా ఉంటుంది. చూసుకోండి. కొంతమందికి రకరకాలుగా ఉంటాయి. ఒక్కో రకాలకు ఒక్కోలాగా ఉంటుంది. ఇక్కడి నుంచి ఇలాగ ఉంటుంది. అప్పుడెప్పుడు జీవిత రేఖ చాలా దూరంలో ఉంది. వాళ్ళ తల్లిదండ్రుల వలన కానీ లేక ఇంకోళ్ళ వలన కానీ ఎవరి వలన సంపాదించడు. ఆడు స్వతంత్రంగా సంపాదించుకుని మొత్తం లాస్ట్ వరకు ఏ డబ్బుకు లోటు లేకుండా ఎవరి మీద ఆధారపడకుండా ఉంటాడనమాట. ఎప్పుడూ డబ్బుకు కొదవ ఉండదు. ఆ విధంగా ఉంటుంది. ఒక 20-30 సంవత్సరాల తర్వాత ఇక్కడి నుంచి కానీ ఇలాగ ఉన్నట్టు ఉంది. ఈ విధంగా ఒక రేఖ ఉంటుంది. ఈ విధంగా ఉండి ఇక్కడికి వెళ్తుంది అనమాట. శని స్థానంకే వెళ్ళాలి. ఎక్కడి నుంచి ఎక్కడికి వచ్చినా శని స్థానంకి వెళ్ళాలి. చూసుకోండి, గుర్తించుకొని లేకపోతే రాసుకోండి. మరొకసారి మీరేనా రాసుకుంటే ఏ విధంగా ఉన్నవని తెలుస్తాయి. అంతేగాని ఇబ్బంది పడి ఒక్కోసారి ఉండొచ్చు, ఒక్కోసారి లేకపోవచ్చు. ఇక్కడి నుంచి బయలుదేరి ఇక్కడికి వచ్చి ఆగిపోతాయి. ఆ తర్వాత ఉండదు. చిన్నప్పటి నుంచే ఉంటుంది అన్నమాట. చిన్న వయసు నుంచే ఒక 40-45 సంవత్సరాల వరకు ధనం ఉంటుంది. ఏ లోటు ఉండదు. అక్కడి నుంచి మట్టుగా ఏముండదు. ఇక్కడ ఉన్ని ధనం కూడా చేతిలో నిలబడదు, ఖర్చు అయిపోతుంటుంది అనమాట. సంపాదిస్తాడు ఏదో ఒక విధంగా, కానీ ఖర్చు అయిపోతుంది. ఏం ఉండదు. జేబులో డబ్బులు ఉండవు. వస్తుంటుంది, పోతుంటుంది. ఇక్కడి నుంచి ఇక్కడికి వస్తుంది కొంతమందికి. ఇది ఇక్కడ వరకు కొంతమందికి ఇక్కడ వరకు వచ్చి ఆగిపోద్ది. అది అడ్డే. అక్కడికి వచ్చినా అంతే సేమ్. ఇక్కడ ఎలాగైతే జరుగుతుందో ఇక్కడ కూడా అంతవరకే. సంవత్సరాలు అంతే 45 నుంచి 55 సంవత్సరాల వరకు ఇలాగ ఉంటుంది అన్నమాట బహుశా. ఆ తర్వాత ఇంక ఉండదు. ఇంక లాస్ట్ వరకు ఇంక జీవితంలో రూపాయి కూడా ఉండదు. ఇదే రేఖ ఇక్కడి నుంచి కొంచెం శని స్థానం వరకు దూరిందండి. అంతే, రవ్వంతా. ఏం ఎక్కువ అక్కర్లేదు. మనకు కనిపించడం ఈ పెన్నుతో కనిపిస్తుంది, కానీ మీ గీతల్లో చాలా భూతత్వం పెట్టి చూసుకుంటే కానీ రేఖలు కొన్ని కనిపించవు. చిన్న రేఖలు. పెద్ద రేఖలు అయితే కనిపిస్తాయి, కానీ ఈ చిన్న రేఖలు ధనరేఖలు అనేవి సిగిరించి వెళ్తున్నప్పుడు కనిపించవు. చూసుకోవాలి, బాగా చూసుకుంటే అది కొంచెం అక్కడి నుంచి హృదయ రేఖ దాటింది అనుకోండి, ఇంకా ఆ జాతకుడికి మరి ఇంకా డబ్బు కొదవ ఉండదు. ఇది కలకపోయినా పర్వాలేదు, లాస్ట్ వరకు వాడుకుంటుంది. ఆ విధంగా ధనం స్వతంత్రంగా సంపాదించుకుంది. ఎవరి మీద ఆధారపడకుంటే. ఆ రేఖ దూరంగా ఉంది కాబట్టి, జీవిత రేఖ దూరంగా ఉంది కాబట్టి ఎవరి మీద ఆధారపడే అవసరం లేదు. స్వతంత్రంగా సంపాదించుకోరు. ఎవరు అత్తల మీద ఆధారపడలేదు, తల్లిదండ్రుల మీద ఆధారపడి ఎవరి అవస్థకి అవసరం లేకుండా బతకడానికి శ్వాస ఉంటుంది ఆ రేఖలుగా ఉంటాయి. అది ఇంకా పొన్నీళ్ళకి వెళ్ళిపోయింది అనుకోండి, మీదకి ఇంకా ఉండదు. ఇంకా జీవితం అంతా ఇంకా ఉంటుంది. ఏం ఇది ఉండదు, లోటు ఉండదు. ఎక్కడ ఏమి ఇదే రేఖకి ఎక్కడ ఇంటిలు కానీ, ఇంతకుముందు కూడా చెప్పాను నేను,
ఇంటులు కానీ అడ్డు రేఖలు, ఇవి అడ్డు రేఖలు అవ్వవు. ఈ హృదయ రేఖను బుద్ధి రేఖ అడ్డు రేఖలు అవ్వవు. మిగతా ఎక్కడైనా అడ్డు రేఖలు ఉన్నట్టుగా ఉంటే, ఇక్కడ కానీ ఎక్కడైనా అడ్డు రేఖలు ఉంటే ఆయా సంవత్సరాల్లో వాళ్ళకి డబ్బులు ఖర్చు ఉంటాయి, నష్టాలు ఉంటాయి, డబ్బులు ఖర్చు, ఏదో ఒక విధంగా ఖర్చులు అయిపోతుంది. అవి లేకుండా ఉన్నప్పుడు విషయం చెప్తున్నాను నేను. అది లేకుండా ధనరేఖ అయితే ఉంటుంది. కొంతమంది అన్నారు కదా, నాకు అన్ని రేఖలు ఉన్నాయి కానీ నాకు ఏ రూపాయి లేకుండా ఉన్నదని. ఎక్కడో చిన్న గీతలు ఉంటాయి, అడ్డు గీతలు ఉంటే ఖర్చు అయిపోతుంది. ఒకరు వచ్చినా ఖర్చు అయిపోతుంది. ఎవడో ఒక 100 రూపాయలు ఇస్తే ఆ 100 రూపాయలు సాయంకాలం ఏదో అయిపోతుంది, దాయడం కూడా ఉండదు. ఆ విధంగా ఉంటుంది అన్నమాట. ఎంత సంపాదింస్తే అంత అయిపోద్ది. ఆ ఇంటులు కానీ అడ్డు రేఖలు కానీ ఎక్కడైనా ఉన్నట్టు ఏమీ లేకుండా ఉంటే మిగులుతుంది. 100 రూపాయలు వస్తే 200 అవుతుంది ఏదో ఒక విధంగా. ఆ విధంగా ఉంటాయి అన్నమాట. అది దాంట్లో ఇప్పుడు చెప్పాను కదా, దగ్గరలో ఉంటే పుట్టుకుతేను కూడా ధనవంతుడే అవుతాడు. ఆ తల్లిదండ్రులు భాగ్యవంతులు ఇంట్లో పుడతాడు. ఎప్పుడూ డబ్బుకు కొదవ ఉండదు. ఎందుకంటే తల్లిదండ్రుల జాతకంలో కూడా ధనరేఖలు ఉండుంటాయి. వాడి జాతకంలో కూడా ధనరేఖ ఉన్న చేత పుట్టి ఉంటాడు వాడు. అలా కాకుండా ఇక్కడి నుంచి కూడా ఈ చంద్రస్థానం ఇది, ఇక్కడి నుంచి కూడా ఒక ధనరేఖ ఉంటుంది. తిన్నగెళ్తే అక్కడికి వెళ్తుంది. అది ఇంకొక విధంగా ధనం, ఏదో ఒక విధంగా ధనం సంపాదించడం అనమాట. అంటే కళలు, ఏదో ఒక కళల విధంగా, ఏదో సినిమాలో లేకపోతే ఇంకోటో సంగీతం, సాహిత్యం, రకరకాలు ఉంటాయి కదా, ఆ విధంగా సంపాదించుకొని పేరు ప్రతిష్టలు పొందుతాడు అనమాట ధనరేఖ. అలాగే ధనం సంపాదించవచ్చు. ఇదే రేఖ ఇక్కడి నుంచి కూడా ఉంటుంది. ఎక్కడి నుంచి బయలుదేరినా ఇక్కడికే రావాలి. ఇక్కడికి వచ్చినప్పుడు అది ధనరేఖ అవుతుంది. ఇక్కడి నుంచి ఎవరో ఒకరు ఏ భాగాల్లో లేకపోతే అత్తమలో ఎవరి వలన ఆస్తులు సంపాదించి, ఈడి సంపాదన కాదు, ఈ జాతకుని సంపాదన కాదు, ఎవరి మీద ఆధారపడి సంపాదన ధనవంతుడే అవుతాడు అనమాట. వీళ్ళకి కూడా ఉంది, వీళ్ళకి కూడా ఉంటుంది. రకరకాలుగా ఉండొచ్చండి. చాలామంది చాలా చేతుల్లో ఎన్నో కొన్ని వందల చేతులు నేను చిన్నప్పటి నుంచే చూశాను. నాకు ఇదనమాట ఇంట్రెస్ట్. ఆస్ట్రాలజీ చదివినా, BA హాస్టల్ చదివినా ఈ చేతులు చూడడం నాకు ఎక్కువ అలవాటు. ఆ చదివింది వేరు, పుస్తకాల్లో వేరే రకరకాలుగా ఉంటాయి. భూమి తన చిన్నపిల్లల పుస్తకాల్లో భూమి తన చుట్టూ తాను తిరుగుతుంది, సూర్యుని చుట్టూ తిరుగుతుంది, ఇలాగ అంటుంటారు కదా. భూమి తన చుట్టూ తిరగదు, సూర్యుని చుట్టూ తిరగదు. సూర్యుడు తిరుగుతాడు, చంద్రుడు తిరుగుతారు, భూమి ఎప్పుడూ తిరగదు. అలా కదా చెప్పుకుంటుంటారు పాఠాల్లోనూ. సైన్స్ ప్రకారం ఎన్నైనా చెప్పుకోవచ్చు. అయితే ఇలాగ ఉంటుంది. ఇది వ్యాపారం, ఏదైనా వ్యాపారం చేసి వ్యాపారం మూలంగా ధనవంతుడు అవుతాడు అనమాట. ఎక్కడి నుంచి కానీ ఈ రేఖ ఉన్నటువంటి ఆ విధంగా ఉంటుంది. ఇక రకరకాలుగా ఉంటాయండి. ఈ రేఖలు ఏవి లేకపోయినా గుర్తుంచుకోండి, శ్రీనివాసరావు గారు తమ మిత్రుడు పాపం చాలా బాధపడి, నాకు ఉన్నాయి రేఖలు కానీ ఉన్నాయి కాదు, నాకు చాలా ఇబ్బందిగా ఉంది అనేసి ఫోన్ నెంబర్ అడిగారు. కానీ నా ఫోన్ నెంబరు దొరకదు, నా అడ్రస్ దొరకదు. ఉన్నది నేను చెప్తుంటాను, ఎవరి దగ్గరికి వెళ్ళవసరం లేదు. ఆ రేఖలు ఉన్నాయో లేవో చూసుకుంటే సరిపోద్ది. మీరు ఆ రేఖలను బట్టే జరుగుతుంది. ఆయా టైం వయసుల్లోనే ఎప్పుడు పడితే అప్పుడు ఉండదు. అయితే నేను ఇంతకుముందు ఇక్కడి నుంచి చెప్పాను కదా, ఇక్కడి నుంచి రేఖ ఇలాగ వస్తుందని. ఇది ఏది రేఖ అంట, ఇక్కడ చిన్న రేఖ ఉంటే చాలండి. ఉన్నదో లేదో చూసుకోండి, చిన్నది, ఎంత లెక్కర్లేదు, ఆ మాత్రం ఉంటే చాలు, సన్నంగా చిన్నది. ఇది ఏ స్థానం? శనిస్థానం. అక్కడ ఈ రేఖ ఉన్నట్టుగా ఉంటే జీవితాంతం సుఖమే. ఇవి ఇక్కడి నుంచి ఉండక్కర్లే, ఆ ఒక్కరా ఉంటే చాలు, మొత్తం అతనికి డబ్బుకి ఏ లోటు ఉండదు. దాని మీద ఏదైనా ఒక త్రిభుజం ఉంటే డబుల్ అవుతుంటుంది, డబ్బులు త్రిబుల్ కూడా అవుతుంటుంది. ఒక త్రిభుజం ఇక్కడ కానీ శని స్థానంలో ఒక త్రిభుజం రేఖ మీద ఉన్నా పర్వాలేదు, పక్కన ఉన్నా పర్వాలేదు, ఒక్క త్రిభుజం ఉంచే చాలు, అసలు లోటే ఉండదు. అతనికి తిరుగులేదు, ఎక్కడో తిరుగుతారు అనమాట. అని మనకు కనిపించడు అనమాట. అలాగ ఉంటుంది అనమాట అతని జీవితం. అది ఈ ధనరేఖ గురించి. ఎన్ని రేఖలు ఎక్కడి నుంచి వచ్చినాయి, ఎక్కడి నుంచి వస్తుంది,
ఎక్కడి నుంచి వస్తుంది, కుజిస్థానం నుంచి కూడా రావచ్చు. ఇలాగా ఎక్కడి నుంచి వస్తుంది, ఇన్ని రేఖల నుంచి వెళ్తుంటుంది అనమాట ధనరేఖ. ఎక్కడి నుంచి బయలుదేరినా ఇక్కడికి రావాలి. ఆయా స్థానాల యొక్క ఫలితాలని ఇస్తుంటుంది అనమాట. ఆ విధంగా ఆ జాతకుడు పొందుతాడు. ఇక్కడి నుంచి ఉంటే తల్లిదండ్రుల మీద ఆధారపడి ఇక్కడి నుంచి ఉంటుంది. ఇక్కడి నుంచి ఇలాగ అన్నాను, కానీ ఇక్కడి నుంచి కూడా ఉండొచ్చు, ఇలాగ ఉండొచ్చు. అది తల్లిదండ్రుల మీద ఆధారపడి ఉంటుంది అనమాట ఆ జీవితం. అలాగైనా డబ్బులకి లోటు ఉండదు. ఈ విధంగా ఉంటాయన్నమాట రేఖలు. అందరికీ రేఖలు ఉండవండి, చెప్తాను. ఏదో ఒక రేఖ ఉన్నా చాలు ధనవంతుడు అవడానికి. ఏ ఆటంకాలు లేకుండా, అడ్డు రేఖలు లేకుండా, ఇంటూలు లేకుండా, ఒత్తులు లేకుండా, ఇవి ఇంకో టైం అంటారు, అది వాళ్ళ యోగం లేకుండా, ఇలాంటివేవి ఇక్కడ లేకుండా ఉన్నట్టు ఉంటే ఆ జాతనికి ఏమీ తిరిగి ఉండదు. ఇంకొకటి చెప్తున్నాను, అది వేరే దీనిలో చెప్తాను. కానీ ఈ రేఖలు, ధనరేఖలు ఏవి లేకపోయినా, అసలు ఏ రేఖలు కూడా లేక 3 రేఖలు కంపల్సరీ ఉంటాయని ఇంతకుముందు కూడా చెప్పాను. ఏ రేఖలు లేకపోయినా గ్రహాలు అనేవి అనుకూలించితే మీకు ఏ డబ్బుకి ఎప్పుడూ లోటు ఉండదు. గ్రహాలు అనుకూలించాలి. గ్రహాలు అనుకూలించినట్టు ఈ రేఖలు లేకపోయినా, ధనరేఖ లేకపోయినా పర్వాలేదు, ఇబ్బంది ఉండదు. భాగ్యరేఖ అంటారు, భాగ్యరేఖ, ధనరేఖ అనేక విధాలు అంటుంటారు. ఏ రేఖలు లేకపోయినా పర్వాలేదు అనమాట, గ్రహాలు అనుకూలిస్తే. లెంత్ ఎక్కువైపోతుంది. అందరికీ నమస్కారం, ఉంటాను. వేరే భాగంలో ఇంకోటి చెప్పుకుందాం.